ఏంటి ఫోన్ చేస్తే ప్రతి క్షణం కట్ చేస్తున్నావేంటి నువ్వు? అంత బిజీనా? ఒక్కటి గుర్తుంచుకో, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఒక్కసారైనా ఫోన్ కట్ చేయకుండా ఒక్కసారి మాట్లాడి బిజీగా ఉన్నానని చెప్పొచ్చు కదా. ఎప్పుడు చూసినా ఫోన్ బిజీ బిజీ అని కట్ చేస్తావేంటి? బిజీ అని. ఈరోజు ఎందుకు బిజీ రాలేదు? ఈరోజు నేను నీ పక్కన ఉన్నాను కాబట్టి మాట్లాడబడుతుంది. ఫోన్ బిజీ రావట్లేదు. ఎందుకు చెప్పనా? నేను లేననుకో నీ ఫోన్ ఎప్పుడు బిజీ వస్తుంది. నేను నీ పక్కన ఉన్నానుకో ఫోనే రాదు. ఫోన్ అని వచ్చేది కదా, ఫోన్ ఎందుకు రాలేదు ఇప్పుడు? ఏమో నువ్వు నాకే తెలుసు. ఎందుకు నువ్వు ఫోన్ చేయకుండా మాటలు టక్కర మాట చెప్తాను. నేను నిన్న ఫోన్ చేశానా, బిజీ అని వచ్చింది. అప్పుడు నాకు కోపం వచ్చింది. మిస్డ్ కాల్ కూడా పర్లేగా నాకు. నీకు ఒక విషయం చెప్తా విను, ఎంత బిజీగా ఉన్నా సరే ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అవతల వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారని ఒక్కసారైనా లిఫ్ట్ చేసి ఫోన్ మాట్లాడడం నేర్చుకో. ఇప్పుడు మరి అన్న కోపం రాదా నీ మీద? నువ్వు ఫోన్ కట్ చేసావు, నువ్వు ఎత్తలేదు అనేసి నాకు కోపం వచ్చింది. అందుకే నేను కూడా ఫోన్ కట్ చేశాను. అందుకనే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి గొడవలు వస్తాయి కాబట్టి ఎవరికైనా సరే ఎక్కువగా ఫోన్లోనే గొడవలు వస్తాయి. అందుకని చెప్తున్నా విను, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో, ఎవరైనా ఫోన్ చేస్తే అవతల వాళ్ళని హోల్డ్లో పెట్టైనా 1 నిమిషం ఉండమని చెప్పేసి ఫోన్ మాట్లాడి నేను పలానా వాళ్ళతో మాట్లాడితే బిజీగా ఉన్నాను ఫోన్ పెట్టేయాలి. అంతేగాని ఫోన్ కట్ చేసావు అది నాకు అసలు అర్థం కావట్లేదు. నేను బయటికి వెళ్ళినప్పుడు నీ ఫోన్ బిజీ వస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఒక్క ఫోన్ కూడా రాదు. మరి అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకు రాలేదు? చూసారా, బాయ్స్ ఎప్పుడైనా మన చెవులో పూలు బాగా పెడతారు. నువ్వు పెట్టుకుంటావు, నువ్వే పూలు. లేడీస్ అంటే పూలు పెట్టుకుంటారు, పెట్టుకోకుండా ఎలా ఉంటారు? కానీ నా చెవులు ఎక్కువగా పెడుతున్నావు అంటున్నా. ఎప్పుడైనా సరే అండి, దొరికిపోయారనుకో వాటిని మంచి కవర్ చేస్తారు ఎవరైనా సరే. దొరకలేదనుకో ఫోనే రాలేదు కానీ మాట్లాడతారు. టక్కర్ అంటాడు వాళ్ళు, చూడు. అలా చెయ్యొద్దు చిన్న. ఒకటి చెప్తాను కదా, ఈ రోజు ఎందుకు రాలేదంటా? నేను పక్కన కాబట్టి ఫోన్ రాలేదు. ఓకేనా? చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకోవద్దు చెప్తానా. రెడీగా ఓకే.